నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్ల పైన ఒక పక్కన బీజేపీ మాట్లాడట్లేదు, బీఆర్ఎస్ అంతకంటే మాట్లాడట్లేదు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే ఇచ్చినటువంటి వాగ్దానాన్ని సైతం కూడా మర్చిపోయింది. ఒక పక్కన ఎన్నికలు జరిగిపోయినాయి, సర్పంచ్ ఎన్నికలు మిగిలినటువంటిది. ఇప్పుడు రానున్నటువంటి కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏ విధంగానైతే బీసీలను మభ్యపెట్టినటువంటి విధంగా మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ మరోసారి 42% రిజర్వేషన్ల పైన మాట్లాడకుండానే ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో దాంట్లో బీసీ సంఘాలంతా కూడా బగ్గుమంటా ఉన్నాయి. ఈసారి 42% రిజర్వేషన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాతనే మీరు ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. రేపు మాపో బస్సు యాత్ర కూడా చేపట్టి మేము బీసీలను ఐక్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు మనతో ఉన్నారు. విజయ్ గారు అన్న, ఏంటిది మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరోసారి బీసీలని మోసగించేందుకే 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని వాళ్ళు తెర మీదకి తీసుకురావట్లేదు అనుకోవచ్చా? ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సర్కారు ముందుకెళ్తుందని చెప్పేసి భావించు? ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికే చూసింది. అధికారంలోకి రావడానికి ముందు కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 42% ఇస్తామని చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ కులగాన చేసిన తర్వాత బీసీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత బీసీ లెక్కలు తేలింది 57%. బీసీలు 57% లెక్కలని ఉన్నాయని చూపిస్తే 42%కే మళ్ళీ చూపించింది. అది కూడా ఇవాళ ఎందుకు అమలు చేయట్లేదు అంటే మరోసారి బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం కట్టుకోవడానికే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా అర్థమవుతా ఉంది. నువ్వు నా చేతిలో లేదు, నేను కులగాన చేసినా, డెడికేషన్ కమిషన్ చేసినా, జీవో తీసినా, ఆర్డినెన్స్ చేసినా నా పరిధిలో లేదు, కేంద్ర ప్రభుత్వంలో ఉంది అని చెప్పేసి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అయితే నీ అసెంబ్లీలో ఆమోదం చెప్పినాయని చెప్తున్నాయో ఆ పార్టీలను తీసుకుపోయి అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కానీ ఒత్తిడి తీసుకురాకుండానే నా చేతుల్లో లేదన్న పేరు మీద జంతర్ మందర్ దగ్గర తూతూలు అక్కడ ఆడినట్టు ఆడి మళ్ళీ నువ్వు సర్పంచ్ ఎన్నికలకు పోయినావు. ఏం చెప్పావు? సర్పంచ్ ఎన్నికలకి 2 సంవత్సరాల కాలం గడిచినా కూడా మాకు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల రూపాయల నిధులు రావట్లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో మేము ఎన్నికలు పోతామని చెప్పినావు. 3,000 కోట్ల కోసం రాలేదని చెప్పినావు, పోతాన్నావు, పోయినావు. కానీ ఏమి పోయినావు? 17% బీసీలకు రిజర్వేషన్ పేరు మీద పోయినావు. కానీ బీసీలు ఏం చేసిర్రు? 52% గెలుచుకొచ్చిర్రు. నువ్వు ఎంత అణగదొక్కాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ బీసీలను మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్గా చైతన్యం చేసి ఇది జెండర్ స్థానాలు మనయే, వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి అన్ని స్థానాల్లో పోటీ చేయమని చెప్పాం. సర్పంచ్లు 52%కి గెలిచి వచ్చారు. మరి సర్పంచ్ గెలిచిన తర్వాత ఆ రోజు బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గర మాట్లాడట్లేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది, వాళ్ళు చొరవ తీసుకోవట్లేదు. బీఆర్ఎస్ ఈడ ప్రతిపక్షమే, ఆడ ప్రతిపక్షమే, వీరెందుకు చర్య తీసుకోవట్లేదు? బలమైన ప్రతిపక్షం ఏం చేయాలి? ప్రజాపక్షం పక్షాన ఉండాలి, ప్రజల సమస్యలను పరిష్కరించాలి. నువ్వు అసెంబ్లీలో సంబంధించి ఈ బిల్లు గురించి మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో ఒక ప్రైవేటు బిల్లు కూడా పెట్టవచ్చు, అది కూడా పెట్టట్లేదు. అంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రెండు ఒకే తాని ముక్కల్లాగా బీసీ వ్యతిరేక పార్టీలుగా మారినాయి. ఇంకా నమ్మకం ఉందా? ఇంకా కేంద్రం బీసీలకు న్యాయం చేస్తుందనో, లేకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ మళ్ళీ ఇంకేమైనా బీసీలకు న్యాయం చేస్తుంది అన్నటువంటి నమ్మకం ఇంకా ఉందా? మాకు ముమ్మాటికి నమ్మకం లేదు. ఎందుకంటే నిన్న నోటిఫికేషన్ డెడికేషన్ కమిషన్ ద్వారానే ఎన్నికల నోటిఫికేషన్కి వెళ్తామని చెప్పి మీడియాలో చూస్తూ ఉన్నాం. బీసీలకు మున్సిపల్లో ఎన్నికల్లో 31% బీసీలకు ఇస్తాం, మున్సిపాలిటీ చైర్మన్లను 28% ఏమో కార్పొరేట్లకు ఇస్తామని చెప్పింది. 61% ఓసీ జనరల్ కేటగిరీ అన్రిజర్వ్డ్ అని చూపించింది. అంటే 121 మున్సిపాలిటీలో 61 ఎవరికి ఇస్తున్నావు? 50% సీలింగ్ ఎవరికి? జనరల్ స్థానంలో వాళ్ళకి ఇస్తావు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలను 50% లోపు కుదించి అన్ని కలిపి 3 వర్గాలను కుదించి జనరల్ స్థానంలో 50% ఓసీలకు పట్టం కట్టబోతున్నావు. ఇది ముమ్మాటికి అగ్రకుల పార్టీయే కదా. దీనికి ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కూడా అదే చేస్తోంది. అంటే మాకు ఈడ ప్రతిపక్షం ప్రశ్నించట్లేదు, అధికార పక్షం ఇవ్వట్లేదు. అంటే ఇవి బీసీ వ్యతిరేక కాబట్టి మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో సర్పంచులుగా ఎట్లయితే గెలిచొచ్చి ఈ 3 పార్టీలకు గుణపాఠం చెప్పినామో ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనరల్ స్థానంలో బీసీలే పోటీ చేయాలి, అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి. ఇవాళ జనరల్ స్థానంలో కూడా బీసీ మహిళలు, జనరల్ మహిళలు కూడా చూపిస్తూ ఉన్నారు. ఆ జనరల్ మహిళలు ఎవరు? పటేల్ పోతే పట్వారమ్మ, దొర పోతే దొరసాని, అక్కడ కూడా ఆ మహిళలకు చూపిస్తా ఉన్నారు. కానీ బీసీ మహిళలు ఉంటారు, వాళ్ళకి సంబంధించి కూడా చర్చ జరగలేదు. బీసీ కోటాని పార్లమెంట్లో పెడతామన్నారు, అది పెట్టట్లేదు. పార్లమెంటు జరుగుతా ఉంటే చర్చ జరగట్లేదు. ఇది ముమ్మాటికి బీసీ వ్యతిరేక పార్టీలు, బీసీ వ్యతిరేక ప్రభుత్వాలు అనేది మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఇవాళ అసెంబ్లీలో నిన్న జరిగిన క్యాబినెట్లో కూడా చర్చ లేదు, ఎక్కడ కూడా ఒక ఎజెండాలో కూడా చర్చ జరగలేదు. బీసీల పట్ల మేము ఎట్లా నమ్ముతాం?
బీసీలకు సంక్షేమ పథకాల పేరు మీద, సామాజిక న్యాయం పేరు మీద, బడ్జెట్ పేరు మీద ఎక్కడ కూడా కేటాయింపులు లేవు, ఖర్చు పెట్టింది లేదు. అంటే మాకు సామాజిక స్థితిగతులను దూరం చేయడానికి, అన్యాయం చేయడం దగ్గర ప్రైవేటు రంగంలో కాంట్రాక్ట్ విధానంలో కూడా రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన మీరు నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 11,500 కోట్ల కాంట్రాక్ట్ పనులు రేపు చేయబట్టబోతా ఉన్నాడు. ఒక్క రూపాయి కూడా బీసీలకు లేదన్న. 11 నీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే 11,500 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఏవైతే ఉన్నాయో బీసీలకు చూపి. నువ్వు ఇస్తాను అసెంబ్లీలో మాట్లాడింది 300 కోట్ల రూపాయలు మేడారంలో ఖర్చు పెడతా ఉన్నావు కదా, ఒక బీసీ లేడే. అంటే ఏ ఖర్చు పెట్టినా, ఏ ప్రాజెక్టులు పెట్టినా, ఏ కొత్త కొత్త కాంట్రాక్టులు చేసినా కూడా బీసీలకి ఆడ కాంట్రాక్టులు ఇవ్వవు. రాజకీయంగా, ఆర్థికంగా నష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది బిల్లు పెట్టకుండా, చట్టబద్ధ కల్పించకుండా ఎన్నికలకు పోతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. మేము బస్సు యాత్ర త్వరలో చేపట్టబోతున్నాం. బీసీ సమాజాన్ని, ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల బీసీ సమాజాన్ని మేల్కొత్తాం, రాజకీయ చైతన్యం చేస్తాం. రేపు అవసరం అనుకుంటే పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసి కూడా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా. సో ఇది మొత్తం బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు అయితే ప్రధానమైనటువంటి డిమాండ్ అదే. ఖచ్చితంగా ఒకవేళ పార్టీలు ఇవ్వనప్పుడు కూడా అది ఎట్లా సాధించుకోవాలో బీసీ సంఘాల నాయకులు కానీ, బీసీ సమాజానికి కానీ తెలుసు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తానికే మోసం చేసేటువంటి విధంగా వాళ్ళ యొక్క వ్యవహార శైలి ఉంది. వాళ్ళకి గుణపాఠం వచ్చేటువంటి ఎన్నికల్లో సైతం కూడా చూపెడతాం. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో సైతం కూడా బీసీల యొక్క ప్రతాపాన్ని కూడా చూపెట్టడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో, అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక పక్కన జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి స్థానాల్లో బీసీలు కూడా ఎక్కువ స్థాయిలో పోటీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికోసం మేము బస్సు యాత్ర కూడా చేపట్టబోతా ఉన్నటువంటి అంశాన్ని అయితే బీసీ సంఘాల నాయకులైనటువంటి విజయ్ కుమార్ రెడ్డి చెప్తాము. చూస్తూనే ఉండండి మన తెలుగులో.